ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఒక్కసారి ఊహించుకోండి, 500 సంవత్సరాల కిందట చనిపోయిన ఒక మనిషి ఈ రోజు కూడా నిన్నగాక మొన్న చనిపోయినట్లు ఉంటే ఎలా ఉంటుంది? వినడానికే చాలా వింతగా భయంగా ఉంది కదా, కానీ ఇది 100% నిజం. సౌత్ అమెరికాలోని మంచు కొండల్లో కనుగొన్నది మేడ్ ఇన్ మమ్మీ అసలు కథ ఇది. అసలు 500 ఏళ్ల కిందట ఆ చిన్నారికి ఏమయ్యింది, ఆమెను అక్కడ దేవుడిలా ఎందుకు పూజిస్తారో ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. కథలోకి వెళ్తే 1999వ సంవత్సరంలో ఒక విచిత్రమైన ఘటన జరిగింది. నేషనల్ జియోగ్రఫీ టీం సౌత్ అమెరికాలోని ఒక ఎత్తైన మంచు పర్వతం మీదికి వెళ్లారు. అక్కడ చలి ఎంత అంటే -4 డిగ్రీల కంటే తక్కువ. చివరికి అక్కడ ఒక పెద్ద రాయి వెనుక వాళ్లకు ఒక దృశ్యం కనిపించింది. అక్కడ దాదాపు 12 ఏళ్ల వయసున్న ఒక పాప శరీరం గడ్డగట్టి ఉంది. ఆమె డ్రెస్, తలపై ఉన్న కిరీటం, జుట్టు అన్ని అసలు చెక్కు చెదరలేదు. చూడడానికి ఆమె చనిపోయినట్లు లేదు, హాయిగా నిద్రపోతున్నట్లే ఉంది. అసలు ఈ పిల్ల ఎవరు? అంత ఎత్తైన పర్వతం మీదకి ఎలా వచ్చింది? సైంటిస్టుల ప్రకారం ఈమె 500 ఏళ్ల నాటి ఇన్కా సామ్రాజ్యానికి చెందిన చిన్నారి. ఆ కాలంలో ఇన్కా ప్రజలు సూర్య భగవానుడిని తమ దేవుడిగా పూజించేవారు. వాళ్ళ నమ్మకం ఏంటి అంటే పిల్లలను దేవుడి దగ్గర రాయబారులుగా పంపాలి అని. అందుకోసమే ఈ పాపను చిన్నతనంలోనే ప్రత్యేకంగా ఎంపిక చేశారు. సాధారణ కుటుంబంలో పుట్టిన ఈమెను రాజకుమారిలా పెంచారు. ఆ పాపకు 12 ఏళ్లు వచ్చాక ఊరంతా పెద్ద ఊరేగింపు చేశారు. ప్రజలందరూ వచ్చి తమ బాధలను ఆ చిన్నారితో చెప్పుకున్నారు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు కదా, మా కోరికలు చెప్పు అని వేడుకున్నారు. ఆ తర్వాత ఆమెను ఏకంగా 1600 కిలోమీటర్లు నడిపించి మంచు పర్వతం మీదికి తీసుకువెళ్లారు. చలి భయం తెలియకుండా ఉండేందుకు కొన్ని రకాల మూలికల పానీయాలు ఇచ్చారు. ఆ మైకంలో ఆమె ప్రశాంతంగా నిద్రపోయింది. ఆ తీవ్రమైన చలి వల్ల ఆమె శరీరం 500 ఏళ్లుగా అలాగే గడ్డగట్టుకుపోయింది. సైంటిస్టులు ఈ మమ్మీని సిటీ స్కాన్ చేసినప్పుడు మరో షాకింగ్ విషయం తెలిసింది. ఆమె కడుపులో 500 ఏళ్ల కిందట తిన్న ఆహారం కూడా అలాగే ఉంది అని అయితే వాళ్ళైతే చెప్పారు సైంటిస్టులు. ప్రస్తుతం ఈ మమ్మీని అర్జెంటీనాలోని ఒక మ్యూజియం లో భద్రపరిచారు. మరి ఈ వింతైన కథ పైన మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో మీకు ఏ విధంగా అనిపించింది? ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత, ఈ షార్ట్ కట్ వీడియో చూసిన తర్వాత ఎలాంటి సొల్లు లేకుండా క్లియర్ కట్ గా చెప్పాను కదా ఈ వీడియోలో. అసలు మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించింది అనేటువంటిది అయితే నాకైతే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరింటి మిస్టరీ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బై.